కూర్చొని ఉన్నాడు. ఈ 2 మోడల్ మంగళమూర్తి ఆర్ట్స్ లొకేషన్ అయితే లక్ష్మీగూడ జల్పల్లి రోడ్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా వెరీ క్లియర్గా. సో ఇవి వచ్చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్. సో లోపలికి అయితే మనము ఇద్దాము, లోపలికి ఎంట్రీ ఇద్దాం. అండ్ లోపల ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ లైవ్ వీడియో పెట్టేసిన, మీరు లైవ్ వీడియో కూడా చూడొచ్చు. సో అన్ని డిఫరెంట్ యూనిక్ డిజైన్స్లోనైతే మనకైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూస్తే మనకి శంకరుని అవతారంలో వినాయకుడు ఉన్నాడనమాట. అండ్ పైన వచ్చేసి మనకి పాము అండ్ పైన నెలవంక అండ్ గంగమ్మ తల్లి అండ్ కంప్లీట్గా చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో కింద వచ్చేసి కొండ పైన నించొని ఉన్నాడు అనమాట, సింగిల్ లెగ్ మీద, కంప్లీట్గా శివుడు అవతారం. అండ్ ఇక్కడ వస్తే మల్లన్న స్వామి, చాలా బాగుంది, చాలా యూనిక్, మొత్తం కంప్లీట్గా ఒక యూనిక్ డిజైన్. ఇప్పటిదాకా ఇక్కడ కనిపించలే మనకి. సో ఆ ఫేస్లో కూడా మనకు ఒక చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ పైన వచ్చేసి ఆదిశేషుడు అండ్ త్రిశూలం పట్టుకొని ఉన్నాడు. అండ్ వినాయకుడు వచ్చేసి పక్కకు కూర్చొని ఉన్నాడు అనమాట. సో అండ్ కింద బేస్ వచ్చేసి మొత్తం గుట్ట మీద కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది ఫినిషింగ్. అంటే ఎవరన్నా మంచి షెడ్ ప్రాపర్గా వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి తాబేలు మీద నించొని ఉన్నాడు వినాయకుడు. సో కొంచెం క్లోజ్అప్లో చూపిస్తాం. సో ఫినిషింగ్ అయితే చాలా స్మూత్ అండ్ చాలా బాగుంది. చాలా మందికి వచ్చేసి పైల్వాన్ గణేష్ పెట్టాలని చాలా మందికి కోరిక. సో ఈ పైల్వాన్ గణేష్ వచ్చేసి మనకి 7 feet హైట్ అయితే ఉంది. అండ్ చాలా బాగుంది మొత్తం విగ్రహం ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఫేస్లో ఒక ఐస్ కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫినిషింగ్. సో కొంచెం క్లోజ్అప్ వైడ్ యాంగిల్లో చూస్తే కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి సీతాఫల్ పండు మీద సీతాకోక చిలుక, పైన వచ్చేసి రాముడు అవతారంలో ఉన్నాడనమాట. సో చేతిలో బాణం, త్రిశూల్ ఏమంటారు, ఇంకా ఇది ఉందన్నమాట. చాలా బాగుంది ఫేస్, కొంచెం క్లోజ్అప్ లుక్లో. అండ్ ఇక్కడ చూస్తే వాట్సాప్ గణేష్, మనకి ఎమోజీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ పైన వాట్సాప్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయింది ఈ విగ్రహం కూడా. సో ఇక్కడ చూస్తే చేతిలో బాణం ఉంది. అండ్ ఫేస్లో కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఐస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ నెత్తికి పగిడి. సో ఇది కొంచెం వైడ్ యాంగిల్లో. సో ఇక్కడ వచ్చేసి భరతమాత, అంటే చేతిలో రాడ్ అండ్ రాడ్కి ఫ్లాగ్ ఉంటుంది అన్నమాట, ఇండియన్ ఫ్లాగ్. సో వినాయకుడు వచ్చేసి స్కూల్కి పోతున్నాడు, అంటే బాల్యంలో ఉన్నాడు, స్కూల్కి పోతున్నాడు. సో కృష్ణుడు అవతారంలో వినాయకుడు ఉన్నాడు. సో అంటే డ్యాన్స్ ఆడుతున్నాడు. అది కృష్ణుడిది. ఎవరైతే చిన్నప్పుడు ఒక రాక్షసుడు కృష్ణుని చంపనీకి వస్తే అప్పుడు నీళ్ళల్లో నెత్తి మీద డ్యాన్స్ ఆడతాడనమాట, అమ్మ నెత్తి మీద. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రాజస్థాన్ స్టైల్ అనమాట ఇది కొంచెం, ఎందుకంటే రాజస్థాన్లో మనకి క్యామెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ క్యామెల్ పైన వినాయకుడు పగిడి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. సో స్వస్తిక్ మీద వినాయకుడు నించొని ఉన్నాడు. చాలా బాగుంది. సో డమర మీద సింగిల్ లెగ్ మీద వినాయకుడు నించొని ఉన్నాడు. సో బాలాజీ అవతారం, చాలా బాగుంది. ఆ కలర్ కానీ కలర్ కాంబినేషన్, గోల్డ్ ఫినిషింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మంచి డెకరేషన్ చేస్తే కనుక వినాయకుడు చాలా అసలు అందంగా ఉన్నాడు అనమాట. సో వినాయకుడి ఒరిజినల్ కలర్ నా ఫేవరెట్ కలర్ అగైన్. సో వానరుడి మీద వినాయకుడు నించొని ఉన్నాడు సింగిల్ లెగ్ మీద. చాలా బాగుంది. అంటే లైక్ డీటెయిలింగ్ వర్క్ కానీ చాలా స్టాండ్ కూడా एकदम बंदोबस्त సెట్ చేశారు. జై శ్రీరామ్. సో బజరంగ్ బలి భుజం మీద వినాయకుడు రాముడు అవతారంలో చేతిలో బాణం పట్టుకొని చాలా బాగుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి చంద్రుడి మీద వినాయకుడు నించొని ఉన్నాడు. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి భూమి మీద అంటే ఎర్త్ మీద వినాయకుడు కూర్చున్నాడు, పగిడి కట్టు అంటే నెత్తికి ఫార్మర్స్ ఆ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాప్ మీద వినాయకుడు కూర్చొని ఉన్నమాట. ఇక్కడేమో పులి మీద నించొని ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ రావణాసురుడు వీణ వాయిస్తున్నాడు. అండ్ వీణ మీద శంకరుని అవతారంలో వినాయకుడు, చేతిలో డోలు. చాలా బాగుంది. సో యశోదమాత పైన కృష్ణుడు అవతారంలో, పైన నెమలిక. సో కృష్ణుడికి సింబాలిక్గా అనమాట నెమలిక పక్క ఉండాల్సిందే. అండ్ నెలవంక మీద వినాయకుడు డ్యాన్స్ నృత్యం ఆడుతున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్. సో కింద వచ్చేసి శంఖం పైన వినాయకుడు. చాలా బాగుంది. ఒక 10 feet ఈజీగా ఉండొచ్చు, 9 to 10 feet. అండ్ ఇక ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ మీద వినాయకుడు. సో ఇక్కడ రాక్షసుడి మీద వినాయకుడు. అండ్ ఒక కొండ మీద నించొని ఉన్నాడు, చేతిలో గొడ్డలి. సో అగైన్ విష్ణు చేతిలో కలశం మళ్ళీ పైన వచ్చేసి ఆదిశేషుడు మీద నించొని ఉన్నాడు వినాయకుడు. సో కృష్ణుడు అవతారం బేసికల్గా. సో గరుడ దేవుడు అవతారం చాలా బాగుంది. హైట్ ఒక 6 feet హైట్. అర్ధనారీశ్వరుడి అవతారంలో వినాయకుడు. చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ చేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బజరంగబలి అవతారం.